పరిశుద్ధుడైన ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని నామంలో ఈరోజు దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథం నుంచి ఒక మాటను చదువుకుందాం ధ్యానం కొరకు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఎవరికి ఏ శిక్షా విధి ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నట్టు, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అనే దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది, చెబుతుంది. అంటే ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి, అంటే దేవునిలో క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది రక్షించబడిన వారికి ఏ శిక్షా విధి ఆయన నుండి ఉండదు. అంటే దేవుని నుండి నీకు ఏ శిక్షా విధి ఉండదు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది, ఇప్పుడు అంటే అది ఏ టైం అయినా కావచ్చు, ప్రజెంట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిగతులు ఉన్నావో, అప్పుడే ఆ క్షణమే ఆ పరిస్థితిలోనే క్రీస్తు నందు నువ్వు ఉన్న ఎడల నీకు ఏ శిక్షా విధి ఉండదు దేవుని నుండి. కానీ క్రీస్తులో లేకపోతే నువ్వు దేవుని శిక్షకు అర్హుడు అవుతావు, అర్హురాలు అవుతావు. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఈ లోకమంతటి మీదకి ఆయన శిక్ష రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. దాని నుండి తప్పించుకునే వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఎవరైనా ఉన్నారంటే అది ఎవరంటే క్రీస్తునందున్నవారు మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎవరైతే ఈరోజు క్రీస్తునందు ఉంటారో ఆయన శిక్ష నుండి తప్పించబడతారు, ఆయన ఉగ్రత నుండి తప్పించబడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఇంకా నువ్వు క్రీస్తు యందు లేకపోతే, క్రీస్తులో ఉండకపోతే నువ్వు ఇంకా లోకంలో ఉన్నావేమో. లోక సంబంధ విషయాల్లోనే, లోక పద్ధతుల్లోనే, లోక విధానాల్లోనే, పాపములోనే నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా నీకు శిక్ష విధి ఉంటుంది. దేవుని ఉగ్రతను గురి కావాల్సి వస్తుంది. అందుకనే కదా బాప్తిస్మ ఇచ్చే యోహాను చెబుతాడు, రాబోయే ఉగ్రత నుండి మీరు ఎలా తప్పించుకుంటారు అని. ఆ ఉగ్రత నుండి తప్పించుకునేవారు ఎవరు? క్రీస్తునందు ఉన్నవారు. ఎప్పుడంటే నీకు దేవుడు ఎప్పుడు అవకాశం ఇచ్చేటప్పుడే క్రీస్తులోనికి వచ్చేయాలి, క్రీస్తులోను ఉండాలి, క్రీస్తులోనికి రావాలి, క్రీస్తులో స్థిరపడిపోవాలి. అనగా రక్షించబడాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, ఆయన వాక్యం చేత నింపబడాలి, ప్రతి దినము ఆయన వాక్యం చేత నడిపించబడాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇలాంటి వారు ప్రతిరోజు దేవునిలో ఉంటే, అలా క్రీస్తులో ఉన్న ఏ ఒక్కరు ఆయన శిక్షకు పాత్రులు కారు, ఆయన శిక్ష నుండి తప్పించబడతారు. అలా లేని ఏ ఒక్కరైనా కూడా ఈరోజు గమనించాలి, గుర్తించుకోవాల్సిన విషయం, మీరు ఖచ్చితంగా శిక్షకు అర్హులు అవ్వాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఈ శిక్ష నుండి తప్పించబడాలంటే నువ్వు క్రీస్తు యందు ఉండాలి. శిక్షకు అర్హుడుగా నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు క్రీస్తుకు బయట నువ్వు ఉండే వ్యక్తి అయితే శిక్ష విధించబడుతుంది. క్రీస్తులోకి వస్తే శిక్షకు నువ్వు తప్పించబడి, దాని నుండి విడిపించబడి నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ శిక్ష నుండి ఉగ్రతను ఎవరు తప్పించుకోలేరు. భూ ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఉన్నతమైన వాళ్ళైనా, ఎంత మహామోహులైనా, కానీ దీని నుండి ఎవరు తప్పించుకునే వాళ్ళు ఒకరే, అది క్రీస్తులో ఉన్నవారు. ఎవరైతే ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా. కనుక ఈ జాబితాలో నువ్వు ఉన్నావా లేదనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఈ శిక్ష నుండి తప్పించబడాలంటే క్రీస్తు యందులోనికి రా, లేదు అంటే లోకంలోనే ఉండు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ శిక్ష నుండి, ఉగ్రత నుండి తప్పించబడేవారు ఎవరు అని అంటే నీ యందు ఉన్నవారు మాత్రమే. నీలో లేని ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులు, నీ ఉగ్రతకు పాలవుతారు. కనుక మమ్ములను ఆ శిక్ష నుండి తప్పించినందుకు వందనాలు, నీలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ఎవరైతే లేరో వారితో కూడా మీరు మాట్లాడి నీ యందు ఉండే కృప వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.